హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మ వ్లాగ్స్ తెలుగు ఛానల్. చకోడీలు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. చాలా సింపుల్గా, చాలా ఈజీగా కొన్ని టిప్స్ పాటిస్తే చాలా బాగా వస్తాయి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. కొత్తగా చేసిన వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. చకోడీలు చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. నేను చిన్న గిన్నెతోని ఒక గిన్నె కింద ప్రెస్ చేసి తీసుకున్నాను పిండి. మీరు కూడా ఇలానే తీసుకోండి. ఇంకా ఎక్కువ చేయాలనుకుంటే 2 కప్పులు కూడా తీసుకోవచ్చు. ఇలా ఒత్తి తీసుకోవాలి గట్టిగా. మైదా పిండి తీసుకున్నాను నేనైతే. 1 కప్పు మైదా పిండి తీసుకోవాలి. అదే కప్పుతోనే నీళ్ళు తీసుకోవాలి. నేనైతే కొంచెం నెయ్యి, నూనె వేస్తున్నాను. కావాలంటే మీ ఇష్టం, ఏది మంచిగా అనిపిస్తే అది వేసుకోండి. గీ వేసుకుంటే ఇంకా చాలా బాగా వస్తుంది, చాలా టేస్టీగా కూడా వస్తుంది. మనం బేకరీ షాప్లో ఎలా ఉంటుందో చకోడీలు సేమ్ అలానే వస్తుంది టేస్ట్ అయితే. నేను ఇదే గిన్నెతోనే పిండి తీసుకున్నాను, మైదా పిండి. అదే గిన్నెతోనే వాటర్ తీసుకుంటున్నాను. ఫుల్గా నిండా తీసుకోవాలి. ఇలా అయితే చాలా బాగా వస్తుంది. పోసుకొని మరగనివ్వాలి నీళ్ళని. మరిగాక కొంచెం వాము, కొంచెం నువ్వులు వేసి మరగనివ్వాలి. చూపిస్తున్నాను కదండి. కొంచెం వాము, కొంచెం నువ్వులు, కొంచెం సాల్ట్ వేసుకోవాలి, కొన్ని కారం వేసుకోవాలి. నేను ఇంకో విధంగా కూడా చేయొచ్చండి. ఇంకొకటి ఎల్లో కలర్ చకోడీలు కూడా చేయొచ్చు, పసుపు కలర్. అది ఎలా చేయాలో మనం ఇంకో వీడియోలో చూద్దామండి. ఇది నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కొంచెం కారం వేసి ఇలా మరగనివ్వాలి. ఒక 30 సెకండ్స్ వరకు మరగనివ్వాలి. మరిగాక మనం 1 కప్పు మైదా పిండి తీసుకున్నాం కదా, అదే కప్పుతో నీళ్ళలో వేసి కలుపుకోవాలి. మనం చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. అలా అయితేనే చాలా బాగా వస్తుంది. నేను చూపిస్తున్న విధంగా కలుపుకోండి, చాలా టేస్టీగా వస్తుంది. ఇలా వేసుకున్న తర్వాత మనం కలుపుకోవాలి. చపాతీ పిండిలా ఇలా కలుపుతూనే ఉండాలి. ఇలా కలుపుకోవాలి. చాలా బాగా వస్తుందండి, చాలా టేస్టీగా కూడా వస్తుంది. నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మన ఛానల్కి వెళ్తే చాలా వెరైటీస్ ఉన్నాయి. చాలా కుకింగ్స్ అయినా సరే, ఇంకా ఎంటర్టైన్మెంట్ అయినా సరే, మార్కెటింగ్ అయినా సరే, అన్నీ అందరికీ ఉపయోగపడే వీడియోసే ఉన్నాయి. వెళ్ళి చూడొచ్చు ఒకసారి. నచ్చితే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఎలాంటి వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి. ఇలా కలుపుకోవాలండి. కొంచెము వేడిగా ఉన్నప్పుడే కలుపుకోవాలి. కొంచెం పిండి గట్టిగా అనిపిస్తే మనము కర్చీప్ ఉంటుంది కదా, అది కొంచెం తడి చేసుకొని ఇలా కలుపుతూ ఉండాలి. అలా అయితే ఇంకా బాగా వస్తుందండి. చేయి కాలుతూ ఉంటుంది. జాగ్రత్తగా చేసుకోండి, చాలా బాగా వస్తుంది. మెత్తగా కలుపుకోవాలి. నేను చూపిస్తున్నాను కదండి. ఇలా కొంచెం గట్టిగా అనిపిస్తే తడి బట్టతోనే చేయొచ్చు. ఇలా ఫ్రెష్ చేస్తే చాలా బాగా వస్తుంది. ఇప్పుడు చూడొచ్చు వీడియోలో నేను ఎలా పిండానో. ఇలానే అండి, మెత్తగా రావాలి. ఇలా అయితేనే చాలా బాగా వస్తుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇలా మెత్తగా కలుపుకోవాలి. కొంచెం కొంచెం తీసుకొని నేను చూపించిన విధంగా తయారు చేయండి. చకోడీలు చాలా బాగా వస్తాయి, చాలా టేస్టీగా కూడా వస్తుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇలా చపాతీ పీట తీసుకొని ఇలా ఒత్తుతూ ఉండాలి సన్నగా. మనకి ఎలాంటి షేప్స్ అంటే అలాంటిది వస్తుందండి. ఇలా కట్ చేసుకొని ఇలా ఒత్తుకుంటే చకోడీలు తయారవుతాయండి. చూడొచ్చు మీరు వీడియోలో. ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. అలా అయితేనే కరకరలాడుతూ చాలా టేస్టీగా వస్తుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇంతవరకు బాయ్.